నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. राष्ट्र सलाम सलामे వినీలాకాశంలో భేళ భేళార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది. కానీ అంతలోనే Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Kurnool contingent. విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా 20 మూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మరియు రాజ్యాంగ రచయితల యొక్క పుణ్యఫలమే ఈ రోజు మనం జరుపుకుంటున్నట్లు తెలిపారు.
स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत डॉक्टर बी आर अम्बेडकर के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के। స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా విశాలమైనటువంటి భారతావనికి ఆనాడు అలుపెరగని పోరాటం చేసి బ్రిటిష్ యోధుల మీద మా దేశాన్ని మా ప్రజలను మా పాలన మేము చేసుకుంటామని చెప్పి శాంతియుతమైనటువంటి పోరాట పటిమతోటి ఆనాడు పూజ్య మహాత్మా గాంధీజీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది దేశ నేతలు ఆ మహానుభావుల యొక్క త్యాగ ఫలితం, కృషి ఫలితమే ఈనాడు ఈ విశాలమైన భారతావనిని మన ప్రజలు మన ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారో ఆ రాజ్యాంగ రచనకు అనుగుణంగా పాలకులు పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రపంచ స్థాయిలోనే దాదాపుగా 3వ స్థానానికి ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఈ స్థాయిలో రాగలిగిందంటే ఆ మహానుభావుల యొక్క కృషి ఫలితమే అని చెప్పేసి సగౌరవంగా ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు కూడాను తలెత్తుకు తిరిగేటటువంటి గౌరవప్రదం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన తహసీల్దార్ వెంకటరత్నం 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆవిష్కరించి సమరయోధుల్ని స్మరించుకోవడం ఎంతో గొప్పగా ఉందని తెలిపారు.
ఆరోగ్య ఐశ్వర్య అనగనక వస్తువ చుండూరులో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. స్కూల్ హెచ్ఎం జెండా ఎగురవేసి హెచ్ఎం గారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం రావడానికి కారణం మన దేశంలో ఎంతో మంది ప్రాణాలు పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని తెలిపారు. వారి త్యాగానికి మనం జోహార్లు. మీరు కూడా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పాటు మంచి చదువులో రాణించాలని తెలిపారు. బాపట్ల జిల్లా కల్లపాలెం మండలం ఏటర్వారిపాలెంలో హై ఫ్రెండ్స్ స్కూల్ 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలులకి వివిధ రకాల సమర యోధుల గెటప్స్, కరెస్పాండెంట్ సమరోధ్యుల గురించి మాట్లాడారు. చాలా చూడముచ్చటగా అందరినీ అబ్బురపరుస్తా ఉన్నారు. వారికి సందర్భంగా ఈ హైవెన్ హై స్కూల్ యాజమాన్యం తరపు నుంచి ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపడమే కాకుండా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం చిన్నారులందరినీ కూడా. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఘనంగా బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంగులూరులోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ గుడిపూడి నాగేంద్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ బి రామాంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. India, Himachal, Yamuna, Ganga,
హలో స్వతంత్ర భారత్ మా పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మరియు శ్రీనివాసరావుకి మరియు మన గ్రామ పెద్దలకి మరియు నా తోటి బాలబాలికలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కైవల్య. నేను మల్లవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు అనగా ఆగస్టు 15 మనందరికీ చాలా ప్రత్యేకమైన చదువున్నది మంచి ఆడున్నది అరే రావోయ్ మా స్కూల్కి నువ్వు బడికొస్తే ప్రతిరోజు గుడ్డున్నది మంచి ఫుడ్ ఉన్నది అరే రావోయ్ మా స్కూల్కి నువ్వు సరకారు ఇచ్చేటి బట్టలున్నవి మంచి బుక్కులున్నవి అరే రావోయ్. బాపట్ల జిల్లా చీరాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు హిందువులు జాతీయ జెండా చేత పట్టుకుని మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ షరీఫ్, సయ్యద్ బాబులు మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఈ 78 సంవత్సరాలలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసిమెలిసి జీవిస్తున్నట్లు తెలియజేశారు. ఈ దేశం అందరిది, లౌకికవాదం మా నినాదం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిట్టకవి వాసుదేవాచార్యులు, షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు. నా పేరు సయ్యద్ బాబు. మరి ఈరోజు భారతదేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి, కానీ హిందూ ముస్లిం భాయిగా 75 సంవత్సరాల నుంచి అనుకూలంగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఒకరింట్లో ఒకటి తింటాం, మన ఇంట్లో వాగాడటం, పండుగలు ఎవరింటి వనేయటం అంతా అందరూ భాయిగా ఉన్నాం. కాబట్టి భారతదేశంలో మరి ఈరోజు కొంతమంది స్వతంత్రము వచ్చినా కానీ ఎస్టీ మైనార్టీలు కూడా వాళ్ళకి న్యాయం కూడా జరగటం లేదు. కాబట్టి తక్షణమే ఉన్నత అధికారులు, మరి పెద్ద అధికారులు ఎస్టీ మైనార్టీలు పట్టించుకొని, బీసీలను పట్టించుకొని వాళ్ళకి స్వతంత్ర దినోత్సవం వాళ్ళకి ఉద్యోగాలు కానీ మంచి కానీ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి అదే విధంగా నాటికి 78 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఈ 78 సంవత్సరాల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ హాయిగా బ్రతుకుతున్నారు. ఈ దేశం భిన్నత్వ దేశం. విభిన్న కులాలు, మతాలు అన్ని అనుకూలంగా జీవించగలిగే దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశమే. ఇతర దేశాలను పోల్చుకుంటే భారతదేశం చాలా ముందంజలో ఉంది. అటువంటి భారతదేశంలో కొన్ని దుష్టశక్తులు వివిధ మతాల్లో కొంత కిచ్చు పెట్టి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నాయి. కానీ మేము అటువంటి వాడికి మేము తలవంచము. మేమందరము భాయిగా ఉంటాము. వాసు గారు మాకు ఎంతో ఆప్యాయతగా మమ్మల్ని పలకరించడం, మేము వాళ్ళతో ఎంతో దీనిగా ఉండటం,
ఇది ఇప్పుడు నుంచి కాదు, మా చిన్నతనం నుంచి. బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ స్కూల్ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేటికి 78 సంవత్సరాలైందని తెలిపారు. దేశాన్ని పూర్తి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కితాబిచ్చారు. Our distinguished chief guest, Shri Madhulari Malakondaiyya garu, ఓకే. Congratulations to the students, well done children. Come to the guys. దేశమంతా కూడా ఈ యొక్క పండుగని వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు మనందరం కూడా అదే వేడుకల్లో కూడా మనం పాల్గొని ఉన్నాం. అయితే రాబోయేటువంటి 2027 కల్లా ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, నిరక్షరాస్యం ఉండకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజు మన ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. అయినప్పటికీ మనందరం కూడా భారతదేశంలో పుట్టాం. ఈ దేశంలో జరిగినటువంటి విధ్వంసం, ఆనాడు బ్రిటిషర్స్ మన మీద చేసినటువంటి దౌర్జన్యం, బానిసత్వానికి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి మండల రక్షక భట నిలయం నందు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా జాతీయ నాయకులు చిత్రపటాలకి పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. తదుపరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేశారు. చక్కగా అందే విధంగా చెప్పారు. మరి ముఖ్యంగా మనం ఏదైనా కానీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి. మన అమరవీరులు ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళు భార్యలను ఇచ్చిపెట్టుకున్నారు, మరి కుటుంబాన్ని ఇచ్చిపెట్టారు. అన్ని రకాలు త్యాగాలు చేసి మన స్వతంత్రం తీసుకొచ్చారు. జైలుకి వెళ్ళారు. ప్రాణాలకి లెక్క చేయకుండా టంగుటూరు ప్రకాశం పంతులు గారు అయితే ప్రాణాలు కూడా లెక్క చేయాలి. ఆయన ఒక శవాన్ని తీసుకురావడానికి, మన ఇండియన్ శవాన్ని తీసుకురావడానికి ఎవరూ అక్కడికి వెళ్ళాల. కాల్ చేస్తాను ప్రశ్న ఇట్లా పెట్టించారు, ఎవడైనా సరే ఆ శవాన్ని తీసుకెళ్తే. అలాంటి సమయంలో మన టంగుటూరు ప్రకాశం గారు ముందుకెళ్ళి ఆ శవాన్ని భుజం మీద వేసుకొని తీసుకొస్తే పేల్చలేక వాళ్ళు చేతులు కింద పెట్టేశారు. అంత దమ్ము ధైర్యంగా మరి ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు, లక్షలు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల అంబేద్కర్ సెంటర్ లో ఆటో యూనియన్ వర్కర్స్ ఆస్ట్రేయ్ మెడికల్ షాప్ సెంటర్ లో ఆటో స్టాండ్ వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెరుకుపల్లి మండల ఎస్ఐ టి అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్ఐ అనిల్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ మర్యాదలతో సల్యూట్ చేశారు. పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ చేయొద్దు. ప్రజలందరూ కూడా ఆటో వాళ్ళంటే గబక్కన ఆటో వాళ్ళు ఇంతే అంటారు. ఆ మాట రానియొద్దు. మీరు మాకు సహకరించి మాకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మీరందరూ శుభ్రంగా ఉంటే మేము కూడా మా వద్దు నుంచి మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాము. పాయింట్లో మీకు ఒక స్పేస్ కావాలన్నా ఒక ఆటో లైన్లో పెట్టించేటట్టు మా ట్రాఫిక్ రెగ్యులేషన్ మా కానిస్టేబుల్ పంపిస్తున్నా అన్నీ మా కంట్రోల్లో మేము ఉంచుతాం. మీరు కూడా మాకు సహకరిస్తే మీరు మేము ఆ కోఆర్డినేషన్తో చేసుకుంటే మాకు హ్యాపీగా పీస్ఫుల్గా నడిచిపోతాం. అందరికీ కూడా 78 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ అవన్నీ గుర్తు చేసుకొని స్వాతంత్ర దినోత్సవం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. దీనికి ఎంతోమంది త్యాగమూర్తులు వాళ్ళ యొక్క ప్రాణాలు విడిచి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆంగ్లేయుల నుంచి. అది మనం గుర్తుపెట్టుకొని మనము కష్టపడి మన పిల్లల ప్రయోజనం చేసే దృష్ట్యా మనం కష్టపడి వాళ్ళ భవిష్యత్తు కోసం మీరందరూ మీ ఫ్యామిలీ కోసము మీ పిల్లల కోసమే చేస్తున్నారు. మనం బాగుంటే మన పిల్లలు పెరుగుతారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం మోహన్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ అద్దంకి వారు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పశు వైద్యులతో మరియు గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన జెండాకు గౌరవ వందనం చేశారు. పశు వైద్యశాల యందు ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అధ్యక్షతగా మా డాక్టర్ అశోక్ దీన్ని ఒక పండుగలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన దీనికి ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో ఈసారి కూడా అందరికీ స్పోర్ట్స్ జరిపించేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, దాంతో అందరినీ స్టాఫ్ని అందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రాం ఆగస్టు 15వ తేదీన పండుగలాగా చేసుకోవటం జరుగుతుంది. దీని యొక్క ఈ ఆగస్టు 15ని మనం ఎంతోమంది త్యాగదనుల స్ఫూర్తి వాళ్ళకి మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి మీరు అంతవరకు నాకు నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాం. నేను ఆ రోజు ఏం చేశాను, ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే సో సార్ ఎస్పెషల్లీ సార్ ఆ రోజు మీకే తెలుసు. నేను సార్కి సర్ప్రైజ్ చేద్దాం సార్, మేము స్పోర్ట్స్ మీట్ పెట్టుకుందాం సర్ప్రైజ్ చేద్దాం అంటే సార్ హెల్త్ బాగాలేక సార్ లీవ్ పెట్టిన సిచ్యువేషన్ అర్థం చేసుకునేసి మనకి కరెక్ట్ సార్ 3కి వస్తున్నారు. కరెక్ట్ 3 కల్లా 3 గంటలు కంటిన్యూస్గా సారాలు ఇద్దరు మోకాళ్ళ మీద కూర్చొని చేశారు సర్జరీ. సో అది బతికి మళ్ళీ చాలా బాగా నాకు నిన్న కూడా కనపడి చెప్పాడు సార్ బాగా చేశారు సార్. నా తరపు నుంచి ఒక చిన్న సైదాకి వాట్ ఈస్ దిస్ ఈస్ నాట్ వన్ అనదర్ వన్ ఈస్ కమింగ్ ఫర్ దట్ ఈస్ ఆన్. ఎందరో మహనీయుల త్యాగ ఫలమే భారతదేశ స్వాతంత్రానికి కారణమని నిజాంపట్నం మండల అధ్యక్షులు మోపిదేవి విజయ నిర్మల, వెంకట హరినాథ్ బాబు మరియు నిజాంపట్నం మండల జెడ్పీటీసీ సభ్యులు నరా సుబ్బయ్యలు తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో మండల పరిషత్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు పంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ నిర్మహర్నాథ్ బాబు, విశిష్ట అతిథిగా నర్రా సుబ్బయ్య పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజాంపట్నం పంచాయతీ సిబ్బంది, మాజీ సైనికుల్ని మరియు సచివాలయ సిబ్బందిని సన్మానించారు.
అందరూ కలయికే లాగుడు ఆగండి, అది పైకి లాగ, ఆ తాడు పైకి లాగండి. అలాగే మన పాఠశాలలో ద్వితీయ స్థానం సాధించినటువంటి వసుమర్తి మౌనిక అమ్మాయిని వచ్చి మన గౌరవ జడ్పీసీ సభ్యులు చాలా సుబ్బయ్య గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పాఠశాల నుంచి తృతీయ స్థానం సాధించినటువంటి విద్యార్థి తర్రా హేమంత్ తరపున ఈ వేదిక ఏర్పాటు చేసిన నా హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకి, అటనే నాతో విచ్చేసిన నా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, ఈ ఊరు నా ఊరు కాబట్టి ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క టీడీపీ సోదరుడు నా అన్నదమ్ములతో సమానం కాబట్టి ఇది అపురూపమైన సంఘం. ఈ కలయిక ఎప్పుడు కూడా జరగని విషయం. ఎందుకంటే ఇంచుమించుగా ఈ 40 సంవత్సరాల్లో మేము రాజకీయం చేస్తున్నాం, కానీ ఇలాంటి వింతైన అనుభవం మాకు ఎప్పుడు కూడా కనపడలేదు. శుభదృష్టం, మంచిది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీ యొక్క రాకూడదు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మనంపాడు నందు ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలు వివరించి గ్రామస్తులందరూ పాఠశాల అభివృద్ధికి, పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి సహకరించాలని కోరారు. తదనంతరం పాఠశాలలో నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, వివిధ రకాల క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకి బహుమతులు ప్రదానం చేశారు. तव शुभ नामे जाहे, तव शुभ आशीष मागे, गाये तव जय गाथा, जन गण मंगल दायक जय भारत भाग्य विधान. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కండిటర్ అయినటువంటి శ్రీమతి కంచాల అనిత గారు మరియు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గోరంట పద్మావతి గారు,
ఎంపీటీసీ గారైన కామపల్లి నాగేంద్రం గారు మరియు పాఠశాల విద్యా కమిటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి గత సర్పంచి గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందరి సమక్షంలో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో గత విద్యా సంవత్సరంలో 10th క్లాస్లో ఉత్తమ మార్కులు తీసుకొచ్చిన 1st, 2nd, 3rd ర్యాంకర్స్కి మన డాక్టర్ కోగంటి రంగారావు గారు మరియు ఈ ఊరు గ్రామస్తులైనటువంటి మిట్టా కామేశ్వర శర్మ గారు చేరి 3,000 రూపాయలు ఫస్ట్ వచ్చిన అబ్బాయికి పే చేయడం జరిగింది. మరియు నాయుడు సుబ్బారావు గారు 1,500 రూపాయలు, మరియు ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మాస్టర్ కోవి శ్రీనివాసరావు గారు 1,000 రూపాయలు, ఇలా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి 8,500 రూపాయలు మరి ఆ అబ్బాయికి భౌతిక వేయటం జరిగింది. అదేవిధంగా 2nd వచ్చిన వాళ్ళకి 3rd వచ్చిన వాళ్ళకి కూడా ఆర్థిక సహాయంతో వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. మరియు ఇక్కడ కార్యక్రమంలో స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మండల గ్రామాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పత్తి నాయకులు మంద జనార్దన్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎర్రకోటపై 11 సార్లు కాంగ్రెస్ నేత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని తెలిపారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని నరేంద్ర మోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎల్లమాటి దాసు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చి భారతదేశ చరిత్రలో భారత ప్రధానిగా చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత 11వసారి ఎర్రకోట మీద జెండా ఎగరవేసి భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ విధంగా ఈ దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ యొక్క ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు, బాలగంగాధర్ తిలక్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, అదేవిధంగా జలియన్ వాలాబాగ్లో జరిగిన మారణకాండకి ప్రతీకారంగా తీసుకున్నటువంటి విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇలాంటి ఎందరో మహానుభావులు ఈ దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి వారు ఎంతో కృషి చేశారని వారందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ భారత మాతకి అభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన ఏమూరు బీజేపీ అధ్యక్షులు వెలివేల సాంబశివరావు గారి నాయకత్వంలో ఈరోజు ఏమూరులో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన ఎల్లమాటి దాసు గారు, ఇంకా మాజీ అధ్యక్షులు మా వెనుమత్స రాజేష్ గారు, ఇంకా కార్యకర్తలు హాజరైనారు. ఈ విధంగా ఇదే కార్యక్రమాన్ని ఈరోజు ఏమూరుతో పాటు కుచ్చిలపాడు గ్రామంలోనూ ఇంకా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో నిర్వహించాము. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.